ఎన్నికల ఫలితాలు వచ్చి 8 రోజులు గడిచింది. ఇంకా 3 ముక్కలాట కొనసాగుతూనే ఉంది. అద్భుతమైన విజయంతో ఉత్సాహంలో ఉన్న మహాయుతికి సీఎం ఎంపిక మరో సవాల్గా ఉంది. కూటమిలో లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీ తలలు పట్టుకుంటుంది. 3 పార్టీల్లో ఎవరికి కుర్చీ కట్టబెడితే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో మహారాష్ట్ర సీఎం పీఠంపై పీఠముడి వీడటం లేదు. మహారాష్ట్ర సీఎం నియామకంపై మహాయుతులు అంతర్గతంగా పోరు నడుస్తోంది. రేసులో ప్రధానంగా ఉన్న ఏక్నాథ్ షిండే తానే అడ్డంకి కాబోను అంటూనే ఇప్పుడు కొత్త లింకులు పెట్టి బీజేపీని ఇరకాటంలో పడేశారు. హోంమంత్రి అమిత్ షాను కలిసిన వెంటనే షెడ్యూల్లో లేకున్నా కూడా తన స్వగ్రామానికి వెళ్లిపోయారు. దాంతో ఆయన అలకబూనారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫడ్నవీస్ కి సీఎం పదవి అంటూ వార్తలు వస్తుండగా బీజేపీ ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే అసలు ఎలాంటి పదవులు తీసుకోవద్దంటూ శివసేన నేతలకు షిండే సూచించారు. దీంతో ఏం చేయాలనే ఆలోచనలో పడింది బీజేపీ హైకమాండ్. డిసెంబర్ 2న ప్రమాణ స్వీకారం చేయాలని మహాయుతి భావిస్తుంది. అయితే ఇప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో ఏం జరగబోతుందని ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు రేపు మహారాష్ట్ర బీజేపీ శాసనసభ పక్ష సమావేశం కూడా జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో సీఎం ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు రేపు తెరపడుతుందా లేక కొనసాగుతుందో వేచి చూడాలి. రైట్, ఇక మహారాష్ట్ర సీఎం పై అయితే ప్రక్రియపై అయితే ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భూపతి, చెప్పండి, సీఎం ప్రక్రియ విషయంలో బీజేపీ హైకమాండ్ ఆలోచన ఏంటి? దీపిక, మహారాష్ట్ర సీఎం ఎంపిక ఇంకా కొనసాగుతూనే ఉంది. 8 రోజులుగా ఇంకా ప్రతిష్టంభన మాత్రం వీడడం లేదు. పీఠముడి మాత్రం కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి 8 రోజులు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా మహాయుతి కూటమి ఇంకా తేల్చుకోలేకపోతున్న పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికే ఆపద్ధర్మ సీఎం గా కొనసాగుతున్న ఏక్నాథ్ షిండే స్థానంలో ఎవరిని సీఎం గా కూర్చోబెడతారనేది ఇంకా సందిగ్ధం మాత్రం కొనసాగుతుంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను 232 అసెంబ్లీ స్థానాలను మహాయుతి కూటమి సాధించింది. ఇందులో ప్రధాన భాగస్వామ్యమైన బీజేపీ పార్టీ 132 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన పరిస్థితి నెలకొంది. అయితే గతంలో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా కొనసాగిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. ఈ కూటమిలో బీజేపీతో పాటు ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేన పార్టీ, అదేవిధంగా ఎన్సీపీకి సంబంధించిన అజిత్ పవార్ వర్గాల పోటీ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ ఇంకా సీఎం అభ్యర్థి ఎవరనేది ఇంకా తేల్చుకోలేకపోతున్న పరిస్థితి నెలకొంది. 2 రోజుల క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో 3 మహాయుతి నేతలు సమావేశమైన పరిస్థితి నెలకొంది. ఈ సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలు పాల్గొని సీఎం ఎంపిక విషయంలో బీజేపీ పార్టీకి వదిలేస్తున్నట్లు కూడా అంగీకరించిన పరిస్థితి నెలకొంది. బీజేపీ పార్టీకి చెందిన అభ్యర్థిని సీఎం గా ఎంపిక చేస్తారని 2 రోజులుగా ప్రచారం జరుగుతుంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎన్నికవుతారని కూడా ప్రచారం కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ నే మొదటగా సీఎం అవుతారని అందరూ భావించారు. అయితే మరాఠా వర్గానికి చెందిన వ్యక్తిని సీఎం గా ఎంపిక చేయాలని ఏక్నాథ్ షిండే పట్టుబడుతుండటంతో పీఠముడి కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో 8 రోజులుగా ఇదే ప్రతిష్టంభన, ఇదే పీఠముడి కొనసాగుతుంది. తేల్చుకోలేకపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఇప్పటికి కూడా ఒక స్పష్టత రావడం లేదు. బీజేపీకి చెందిన అగ్రనేతలు, అదేవిధంగా ఇటు మహాయుతి నేతలు కూడా తేల్చుకోలేని పరిస్థితి కనబడుతుంది. అయితే సీఎం గా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉండగా నిన్న మహాయుతి కూటమికి సంబంధించిన నేతలు ముంబైలో సమావేశం కావాల్సి ఉండగా సమావేశం వాయిదా పడ్డ పరిస్థితి నెలకొంది. అయితే ముంబై నుంచి నేరుగా తన సొంత గ్రామమైన సతారా జిల్లాలోని డేరాకు ఏక్నాథ్ షిండే వెళ్ళిన కారణంగానే సీఎం ఎంపిక
వాయిదా పడ్డ పరిస్థితి నెలకొంది. అయితే రేపు బీజేపీ శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్న పరిస్థితి నెలకొంది. ఈ శాసనసభ పక్ష సమావేశంలో శాసనసభ పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ను ఎన్నుకుంటారా లేక మరో వ్యక్తిని ఎంపిక చేస్తారనేది కూడా ఉత్కంఠగా మారుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఉప ముఖ్యమంత్రులుగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ తో పాటు ఏక్నాథ్ షిండే పార్టీకి సంబంధించి ఏ, ఏక్నాథ్ షిండే గాని ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే గాని ఉంటారని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ ఏక్నాథ్ షిండే అలకబూనడంతో ప్రస్తుతం ప్రతిష్టంభన మాత్రం కొనసాగుతుంది. సీఎం పీఠం విషయంలో కొంత పీఠముడి కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో చేరుతారా లేకపోతే బయట నుంచి మద్దతు ఇస్తారనేది కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏక్నాథ్ షిండే తన సొంత గ్రామమైన సతారా జిల్లాలోని డేరాలలో ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే పార్టీ శ్రేణులు సమ్మేళనం పాటించాలని చెబుతూనే ఈ విషయంలో కొంత స్పష్టత ఇస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు మహాయుతి కూటమిలో చేరుతారా లేదా అనేది కొంత స్పష్టత మాత్రం కరువైంది. ఇప్పటికే అధికారం పంచుకోబోమని కూడా తమ పార్టీ నేతలకు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దీపిక. రైట్ భూపతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.